హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్రప్రదేశ్ విభాగము తరపున అందరికీ నమస్కారం. ప్రస్తుత సమాజంలో పిల్లలకు ఎదురవుతున్న సమస్యలు తల్లిదండ్రులకు అర్థమవుతున్నా, వాటి పరిష్కారానికై మేధావులు అనేక సూచనలు ఇస్తున్నా అది కార్యరూపం దాల్చడంలో మనం విఫలమవుతున్నాం. తల్లిదండ్రులకి పిల్లలు కేవలం చదువులకే పరిమితం కాకుండా ఆటపాటలతో కూడిన జీవితాన్ని, వినోదంతో కూడిన నైపుణ్యాభివృద్ధి తరగతులని జతపరచాలని, క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన జీవితం వారికి అలవడాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. విద్యార్థులకు విద్యా విధానంలో లోటుగా ఉన్న ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం ఆ లోటును భర్తీ చేసే కార్యక్రమానికి నడుము కట్టింది. ఆ ప్రయత్నంలో ప్రధానాంశంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ని విద్యా విధానంలో భాగం చేయాలని నిర్ణయించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ మిలిటరీ విభాగంలో ఇది ఒక విభాగం. 1907లో లార్డ్ బెడెన్ పావెల్ గారు ఈ వ్యవస్థని స్థాపించారు. బాయ్ స్కౌట్స్ ఆఫ్ ఇండియా అండ్ గర్ల్స్ గైడింగ్గా దీన్ని వ్యవహరించారు. 1928లో ఆనాటి స్వతంత్ర సమరయోధులైన పండిట్ మదన్ మోహన్ మాలవ్య గారి నేతృత్వంలో మన భారతదేశంలో హిందుస్థాన్ స్కౌట్స్ అసోసియేషన్ ఒక జాతీయ వ్యవస్థగా ఏర్పడింది. అలా కాలక్రమేణా వ్యవస్థ పునాదులు బలపరుచుకుంటూ ముందుకు సాగింది. ఈరోజు భారతదేశమంతటా అనేక రాష్ట్రాల్లో, అనేక విద్యా సంస్థలలో హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పిల్లలకు ఒక మార్గదర్శకంగా, స్ఫూర్తిదాయకంగా నిలిచిందని చెప్పడంలో మేము గర్విస్తున్నాం. పిల్లలకు యోగా, ఫిజికల్ ఎక్సర్సైజెస్, నైపుణ్యంతో కూడిన క్రీడలు, సామాజిక సేవ, సమాజం పట్ల వారి బాధ్యత, క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన జీవన విధానం అందించడం హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. విద్యతో పాటు పిల్లలకు శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉత్తేజాన్ని కలిపి ఉత్తమ సంస్కారవంతులుగా తీర్చిదిద్దడంలో మనందరం భాగస్వాములు కావాలని కోరుకుందాం. కేంద్ర ప్రభుత్వం స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు భారతీయ రైల్వే నందు రిజర్వేషన్ కోటా కల్పించింది. ప్రత్యేకంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు మాత్రమే ఎగ్జామ్ నిర్వహిస్తారు. దానికి సంబంధించిన మార్క్స్ గైడ్లైన్స్ ఎలా ఉంటుందో మీకు ఒక కాపీ ఇవ్వడం జరిగింది. దానిని ఒకసారి చూడండి. నీట్ మరియు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో రాజస్థాన్ మరియు కేరళ, కర్ణాటక ప్రభుత్వాలు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు రిజర్వేషన్ కల్పించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ రిజర్వేషన్ సౌకర్యం కల్పించేలా మా వంతు కృషి చేస్తున్నాం. అంతేకాకుండా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పిల్లలకు ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి అవార్డు, రాష్ట్రపతి అవార్డు వంటి ఉత్తమ పురస్కారాలు వారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. రిపబ్లిక్ డే రోజు ప్రతిభావంతులైన విద్యార్థులతో జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో పెరేడ్ మార్చ్ నిర్వహిస్తారు. స్కౌటింగ్ అండ్ గైడింగ్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేసిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే స్కౌట్ మాస్టర్ వాలంటరీ సర్వీసెస్ ఉద్యోగ నియామకమునకు వీరికి తొలి ప్రాధాన్యత ఇవ్వబడును. ఇలా అనేక ప్రయోజనములతో కూడిన స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం మరియు అవసరం అని కూడా గ్రహించగలరు. జై హింద్.